నిన్ను నూరేళ్ల సావాసం ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. మామూలుగా నాలుకకు గుచ్చుకుంటారు మనోహరి. నువ్వు తట్టుకోలేవని నేను నీ చేతికి గుచ్చాను. కాసేపు ఊడ్చుకో మనోహరి. నేను వెళ్ళి అమర్ని తీసుకువస్తాను. అప్పుడు నిన్ను చూసి నువ్వు అమర్ దగ్గర మార్కులు కొట్టేయచ్చు అని వెళ్తుంది. సార్ రండి సార్, పిల్లలు మొక్కులు తీర్చుకున్నారు చూద్దురు అని రాతోడు చెప్తుంటే అలాగేనని అమర్ వెళ్ళబోతూ ఉంటాడు. సార్ సార్ మీరు అర్జెంటుగా ఒక చోటుకు రావాలి. దేవుడి గుడిలో దయ్యాలు తిరుగునట్లు అలా పరిగెడతావేంటి అని రాతోడు అంటాడు. సార్ మనోహరి మేడం మీకోసం ఇంతకుముందు మొక్కు తీర్చుకున్నారు కదా, ఇంకొక మొక్కు తీర్చుకుంటున్నారు సార్, మీరు చూడాలి సార్, రండి సార్ అని పిలుస్తూ ఉంటుంది. లేదు, ముందు పిల్లల మొక్కు నేను చూడాలి అనేసి అంటాడు. ఇక అదిలా ఉండగా మనోహరి చూసి తర్వాత పిల్లల దగ్గరికి వెళ్దామని అమర్ చెప్తాడు. చూడండి సార్, చూడండి మనోహరి మేడం మీకోసం శూలాన్ని ఎలా చేతికి గుచ్చుకున్నారో అని చెప్తుంటే ఇది గుచ్చుకున్నట్లు లేదే, ఎవరో కావాలని గుచ్చేసినట్లు ఉందని రాతోడు అంటాడు. నువ్వు చాలే ఆపు రాతోడు, ఎవరైనా ఎందుకు అలా గుచ్చుతారు, మనోహరి మేడమే సార్ మీకోసం గుచ్చుకుంది శూలాన్ని అనేసి అంటుంది. మనోహరి మేడం ఎంత పెద్దది చేస్తుంది, మీ ఆరోగ్యం త్వరగా మంచిగా కోలుకోవాలని అనేసి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావని చెప్తుంటే అవును ఇప్పుడు కూడా నేను అబద్ధమే అని చెప్తున్నా అంటూ పూజారి గారు అక్కడికి వస్తాడు. అబద్ధం ఏంటి చూడండి, మా మేడం ఎలా శూలం గుచ్చుకుందో అంటే చూపిస్తూ ఉంటే అబ్బబ్బా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఎందుకు అలాగ చేశారు అని అంటే చూడు ఈవ అర్థనాదాలు విని అందరూ భయపడుతున్నారు. ఎవరైనా శూలం గుచ్చుకుంటే భక్తి రావాలి కానీ ఇలా అర్థనాదాలు రాకూడదు, అందుకే నేను తీసేశానంటూ పూజారి గారు వెళ్తారు. ఇదేదో కావాలని చేసినట్లు ఉంది కానీ భక్తితో చేసినట్లయితే లేదని రాతోడు అంటూ ఉంటాడు. ఇక కాసేపు అలా అరవకపోతే సార్ ముందు కాస్త ఓర్చుకొని ఉండొచ్చు కదా అని అంటుంది. నీకు శూలం గుచ్చితే తెలుస్తుంది అనేసి మనోహరి ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంతగా ఏం చేస్తుందని మనోహరి అంటే రా చూపిస్తానని బాగిచ్చేసి పూజలు చూస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతుంది. రండి సార్ రండి, బుజ్జమ్మ ప్రదక్షిణలు చేస్తుంది, అటు చూడండి సార్ అంజు పాప పుట్టలో పాలు పోస్తుంది అని ఒక్కొక్కరు చేసేదాన్ని చూపిస్తుంటాడు. ఇక బాగి బోనం కొండని తలపై పెట్టుకొని మోకాల మీద మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే రాతోడు అమర్ని తీసుకొని చూడండి సార్ చూడండి మిస్సమ్మ మీకోసం ఎలాంటి మొక్కులు తీర్చుకుంటుందో అని చూపిస్తూ ఉంటాడు రాతోడు. నా కోసం తను ఏం మొక్కుంది రాతోడ్ అని అమర్ అంటే ఏమో సార్ మనోహరి మేడం లాగా మిస్సమ్మ అని చెప్పారు కదా, తన పాటికి తాను చేసుకుంటూ వెళ్తుంది, ఏదో మీ గురించి మొక్కుకుంది, అది మనకు తెలియదు సార్ అని రాతోడు అంటాడు. చూసావా మనోహరి మిస్సమ్మ ఎలాంటి మొక్కు తీర్చుకుంటుందో, తనలో ఉన్న పట్టుదల నీలో కాదు, నీలో ఉండేది మొత్తం పగ పతికారం, కానీ తాను ఎంతో బాగా ఇష్టపడింది అమర్ సార్ని అని అంటుంది. నిప్పుల గుండంపై తలపై పెట్టుకొని అలా మోకాల మీద ఎక్కుతున్నప్పుడు ఏమాత్రం పట్టు తప్పిన ఒళ్ళంతా కాలిపోతుంది కదా, తెలుసా నీకు అని అంటే అలాగే అది పట్టు తప్పి కింద పడిపోయి దాని ఒళ్ళంతా కాలిపోవాలని మనోహరి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అలా బాగి మొక్కు చెల్లించుకుంటూ ఉంటే అమర్ చాలా ఎమోషనల్గా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇది అలా ఉండగా అలా బాగి అన్ని మెట్లు ఎక్కి అమ్మవారి ముందు వచ్చి నిలబడగానే పూజారి గారు ఆ నిప్పులు కొండని అందుకుంటారు. ఇంత కష్టమైన మొక్కులు చెల్లించుకున్నావు తల్లి, నీకేం కాలేదు అని పూజారి అంటూ ఉంటాడు. అమ్మ ఇదంతా కూడా వింటూ ఉంటాడు అమర్. చూస్తూ ఉంటే వివాహితలా కనిపిస్తున్నావు తల్లి నువ్వు అని పూజారి గారు అంటారు. ఏం కష్టం వచ్చింది తల్లి, నీకు ఇంత మొక్కు తీర్చుకుంటున్నావు, నీ భర్త ఏదైనా ఆపదలో ఉన్నాడా అని పూజారి గారు అడుగుతూ ఉంటే రాతోడు మిస్సమ్మకి పెళ్ళి అయిందని అమర్కి షాకింగ్గా అడుగుతూ ఉంటుంటే సార్ అది సార్ అని రాతోడు కుసుగుసు ఆడుతూ ఉంటాడు. ఆపద నుండి బయటపడ్డారు పంతులు గారు, ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. మిస్సమ్మ భర్త ఆపద నుండి బయటపడ్డారా, ఎవరు భర్త చెప్పు రాతోడని అడుగుతూ ఉంటాడు అమర్. అది సార్ అది నేను అనేసి అంటే ఆ అమ్మవారు భక్తులని
ఎప్పుడు కంట కనిపెడుతూ ఉంటుందమ్మా. భక్తులకి మేలు చేస్తుందే కానీ హాని తలపెట్టదు అని పూజారి చెప్తాడు. ఇక అప్పుడే భాగ్యమెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. రాథోడ్ ఆ తాళి అని అమర్ తల పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటాడు. గతం గుర్తొచ్చి వస్తున్నట్టుంది మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ తల పట్టుకొని ఇక పెళ్ళి అవ్వడం, యాక్సిడెంట్ జరగడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అమర్ విలవిలలాడిపోతూ ఉంటే, సార్ ఏమైంది సార్ అనేసి రాథోడ్ అమర్ని హోమం దగ్గర ఉన్న ఒక స్తంభం దగ్గర కూర్చోపెడతాడు. పరుగులు పెడుతూ వాటర్ తీసుకువచ్చి సార్ తాగండి అంటాడు. భాగ్యమేళ తాళి కట్టిన సంఘటన అమర్కి గుర్తు వచ్చినట్లు మనకు చూపిస్తారు. గుడిలో హోమగుండం వెలుగుతూ ఉంటుంది. ఆ హోమగుండాన్ని చూస్తూ ఇంతకుముందు భాగ్య పెళ్లిలో జరిగిన హోమగుండాన్ని అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా వాటర్ తాగిన తర్వాత, సార్ నేను మిస్ అమ్మని పిల్లలని అందరినీ తీసుకొస్తాను సార్ అని రాథోడ్ వెళ్తూ ఉంటే, అమర్ ఒక్కసారిగా రాథోడ్ని వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుంటాడు. తను నా భార్య అని చెప్తూ అమర్ ఒక్కసారిగా లేచి రాథోడ్ని నిలదీస్తూ ఉంటాడు. సార్ అని రాథోడ్ షాకింగ్ అడుగుతూ ఉంటే, తను నేను తాళి కట్టిన భార్య, నా భార్య కదా భాగి అని అమర్ మరొకసారి నిలదీస్తూ ఉంటాడు. భాగి మెడలో నేను అగ్ని సాక్షిగా తాళి కట్టిన నా భార్య కదా భాగి అని చెప్పు రాథోడ్ అంటాడు. సార్ మీకు గతం గుర్తుకు వచ్చిందా సార్ సార్ అనేసి అంటూ ఉంటాడు. ఆ తాళిని నేను అరుంధతి మెడలో కట్టాను, మళ్ళీ అదే తాళిని నేను భాగ్య మెడలో కట్టాను అంటే భాగ్యని పెళ్లి చేసుకున్నాను, భాగ్య నా భార్య కదా అని రాథోడ్ అమర్ అడగడంతో, అవును సార్, అరుంధతి మేడం చనిపోయిన తర్వాత మీరు మిస్ అమ్మని పెళ్లి చేసుకున్నారు సార్, పెళ్లి చేసుకున్నారు. మిస్ అమ్మ ఎవరో కాదు, అరుంధతి మేడం తోడబుట్టిన చెల్లెలు అనేసి రాథోడ్ నిజం చెప్పేస్తాడు. మీకోసం పిల్లల కోసం మిస్ అమ్మ మీకు రెండో భార్య అయింది సార్, మీరు పిల్లలు ప్రాణంగా బ్రతుకుతుంది సార్ మిస్ అమ్మ అని రాథోడ్ ఏడుస్తూ మొత్తం నిజం చెప్పేస్తాడు. రాథోడ్ మాటలు విన్న అమర్ ఆలోచనలో పడిపోయి ఎందుకు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. బాగి ఇంకొక వైపు అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకుంటూ ఉంటుంది. ఇంక అక్కడే ఉంటుంది. పిల్లలు కూడా మొక్కును పూర్తి చేయకుండా ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మరి అమర్కి తెలిసిపోయిన నిజం కాబట్టి ఇప్పుడు బాగీకి కూడా అమర్కి గతం గుర్తు వచ్చిందని నిజం తెలిస్తే ఎంత సంతోషపడిపోతుందో. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్.